సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. లోక బంగారము ధన ధాన్యాలు ఒక పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకాగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట ఉమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట ఉమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి. పాప పరిహారార్థం సిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకాకున్నా నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నేను వెదకాకున్నా నాకు దొరికితివి. నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచూరి నన్నెంతో
సహించి క్షమించితివి ఇలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవే నా విమోచకుడా ఇలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవే నా విమోచకుడా నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపిని ప్రాణం పెట్టిన వారెవరు నీలా ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామ స్తోత్రం. ఈ 40 రోజుల ప్రయాణంలో మీరు మాకు తోడుండి ఇప్పటి వరకు కూడా నడిపించినారు. మరి ఈరోజు నీ వాక్కుల చేత మమ్మల్ని బలపరచండి. మేము పొందుకోవాల్సినవి పోగొట్టుకోవాల్సింది బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ 40 రోజుల శుద్ధీకరణ దినాల్లో మమ్మల్ని మేము తగ్గించుకొని దేవుని వాక్యాన్ని విధేయత చూపి నడవలసిన మార్గాన్ని మేము గైకొని నీ ఆజ్ఞలను అనుసరించి మేము నీ వైపు పయనించడానికి సహాయం దయచేయండి తండ్రి. మాలో ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి. నీ రక్తం ద్వారా శుద్ధి చేయండి. పశ్చాత్తమైన హృదయంతో నిన్ను వేడుకున్నప్పుడు నువ్వెవరిని త్రోసివేయనయా. నీ సన్నిధికి వచ్చేవారిని నువ్వెంత మాత్రం తోసివేసే దేవుడు కావు. కాబట్టి వినయ విధేయతలతో నీ మాటలు విని దాని ప్రకారం నడుచుకోవడానికున్నా సిద్ధ మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకంలో ఎంతో వినాశం కలుగుతుంది. యుద్ధములు అణిగిపోవాలని మేము కలిసికట్టుగా ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు, స్త్రీలు, ప్రభా పురుషులు ఏమి మరణిస్తున్నారు తండ్రి. నాయన అఘోరమైన కార్యాలు జరుగుతూ ఉంటే దేవుని బిడ్డలుగా మేము ప్రార్థించే బాధ్యత మాకు ఇచ్చినావు. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. యుద్ధము ఆగిపోవాలని కూడా మేము కోరుతున్నాం. కరువు రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా సరిహద్దులను కాపాడండి. మా దేశాన్ని కాపాడండి. ఇతర దేశాలను కాపాడండి. లోకమంతా సువార్తీకరణ జరగాలని ఆశ నెరవేర్చండి తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని నువ్వు కోరుతున్నావు. అటు తర్వాతనే అంతం వస్తుందన్నావు. నీ భయభక్తులు మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరీక్ష రాసిన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా రాయవలసిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. విజయం దయచేయండి తండ్రి. ప్రతి విశ్వాస గృహాన్ని నీ వాక్యంలో నాటి స్థిరపరచండి తండ్రి. లోకం వైపు కాకుండా నీ వైపు చూడడానికి ఉన్న నేత్రాలు దయచేయండి తండ్రి. మా అవకతవకలు సరిదిద్దుకోవడానికి సహాయం దయచేయండి. వాక్య వెలుగులో మేము నడిచి ఇతరులను కూడా నడిపించడానికున్న పరిశుద్ధాత్మ శక్తి మాకందరికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మరి యొక్క అంశంతో మీ ముందున్నాను. మరి నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అంశం అంటే మీ అవసరతలు తీర్చడానికి దేవుడు నాతో మాట్లాడతాడు. తప్పకుండా దేవుని మాటలే. నేను సొంత తెలివితో ఏది చేయను. ఐ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్. ఈరోజు మీ అందరికీ దేవుని మాట ప్రసంగం అంతరంగ శుద్ధి. ప్యూరిటీ విత్ ఇన్, ప్యూరిటీ నాట్ అవుట్ సైడ్ బట్ విత్ ఇన్. బహిరంగంగా పరిశుద్ధత అందరూ ప్రదర్శించగలరు కానీ అది అంతరంగం నుండి పుట్టుకొని రావాలి. అంతరంగ శుద్ధి. మరి యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5:8 చెప్పినాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. అంతరంగమందు నీవు సత్యమనే కోరుతున్నావని దావీదు భక్తుడు 51వ కీర్తన పశ్చాత్తాపమైన హృదయంతో బెత్షెబతో పాపం చేసిన తర్వాత విరిగి నలిగిన హృదయంతో ఒక శుద్ధ హృదయం కొరకు ప్రార్థన చేస్తాను. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్. అది 51వ కీర్తన మీరు చూసినప్పుడు అది తరచుగా మీరు చదువుతూ ఉండాలి. ఏ ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే శుద్ధీకరణ కొరకు అడుగుతున్నాడు. నేను ఇలా పాపంలో ఉండలేను, మరి నేను ఒప్పుకుంటున్నాను నేను చేసిన పాపం, నేను చేసిన పాపం అంతా నీకు విరోధంగా చేసినాను, నన్ను దయతో క్షమించు, నువ్వు చేసిన మేళ్ళన్నీ నేను క్షణంలో మర్చిపోయినాను, నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చినావు, గొర్రెల దొడ్డి నుండి నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే నేను చేయరాని పని చేసినాను, దయతో నన్ను క్షమించు అని దావీదు పశ్చాత్తాపమైన హృదయంతో రాస్తున్నాడు. మరి 10వ వచనంలో దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయం, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా
పుట్టించు. అంతరంగ శుద్ధి కొరకు మనం ప్రార్థించినప్పుడు స్థిరమైన మనసు కొరకు కూడా ప్రార్థించాలి. ఎందుకంటే వాక్యం విన్నప్పుడు మనం శుద్ధి అయిపోయినాం అనుకుంటాం, మళ్ళీ పోయి అదే బురదలో పడుతూ ఉంటాం. కడగబడిన పంది తిరిగి బురదలో పొర్లినట్టు అని పేతురు అంటున్నాడు కదా, కుక్క తన వాంతికి తిరిగినట్టు. అలా ఉండకూడదు. దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, నా అంతరంగంలో నీవు స్థిరమైన మనస్సు నాకు కలగజేయి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణానందము నాకు మరల పుట్టించు, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచు, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలు బోధించేదను, పాపుల్లో నీ తట్టు తిరుగుదు. ఇవన్నీ ఎందుకు చేయమంటున్నాడంటే, నేను నీ సువార్త అందించాలి, నేను నీకు ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలి, పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉండాలి, నీ గురించి నేను పాపులకు బోధించాలి, అతిక్రమం చేయవారిని క్రమంలోకి తీసుకొని రావాలి. అందుకొరకే నాకు ఈ శుద్ధీకరణ కావాలి. నేను పాపంలో ఉండి సేవ చేయలేను, నేను పాపంలో ఉండి బోధించలేను. నా హృదయంలో శుద్ధమైన మనస్సాక్షి దయచి, నాకు అంతరంగ శుద్ధి దయచి. అంతకుముందు అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు. మరి హిమం కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. వాష్ మీ, పర్జ్ మీ, క్లెన్స్ మీ. దావీదు అందుకే దేవుని హృదయానుసారుడైన మనిషి అనే వాక్యంలో ఉంది. హిస్ హార్ట్ ఈజ్ ఆల్వేస్ లీనింగ్ ఆన్ టు గాడ్. పాపం చేసినా కానీ దేవుని వదిలిపెట్టలేదు. దేవుడు క్షమించినాడు. తిరిగి తన జీవితంలో మాటికి పాపం చేయలేదు. బెత్షెబా విషయంలో తప్ప మరొక పాపం ఆయన జీవితంలో రాలేదు. కానీ పాపానికి వచ్చిన చేదు ఫలాన్ని ఊపిరి పోయేదాకా అనుభవించినాడు. యుద్ధాలు, కలహాలు, కన్న కుమారుడే ఎదురు తిరగడం, ఇవన్నీ కూడా అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ హీ ఎక్స్పీరియన్స్డ్ హిస్ హోల్ లైఫ్ టైం. ఆతాను ప్రవక్త అంటాడు, నీ ఇంటిలో యుద్ధము, నీ యుద్ధము చూడక మానవు, వృద్ధుడైనంత వరకు కూడా యుద్ధాలు ఉంటాయి. అలాగే జరిగింది. కాబట్టి ఈ లెంట్ సీజన్ అంటారు, పవిత్రీకరణ రోజులు అంటారు దీన్ని. 40 రోజులు దేవుని సన్నిధిలో వచ్చి వాక్యం వింటున్నారు. మరి ఈ పరిశుద్ధతను మనం కోరుకోవాలి. హృదయ పరీక్ష అని ఒక పుస్తకం రాసినాను. అది ఒక దాదాపు 15 సంవత్సరాల క్రితం ఇలాగూ 40 రోజుల శిలువ ధ్యానాల్లో ప్రతిరోజు చేసిన ప్రసంగం అది. 40 ప్రసంగాలు ఉంది. మన హృదయం నుండి పోగొట్టుకోవాల్సిన పాపాలన్నీ కూడా ఏ విధంగా పోగొట్టుకోవాలి, దానికి అనుగుణంగా ఉన్న దేవుని వాక్యం, కావాల్సిన ప్రార్థనలు, ప్రతి ప్రసంగమైన ఒక ప్రార్థన అది స్టాల్లో ఉంది, మీరు తీసుకోగలరని తెలియజేస్తున్నాను. అంటే అంతఃపరీక్ష, యూర్ ఎగ్జామినింగ్ యువర్ సెల్ఫ్. నేను నీవు దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకుంటున్నావు. ఇతరులను మరి తిరస్కరించడం, ఇతరులను మరి మీద నేరారోపణ చేయడం అది చాలా సులభం, కానీ చాలా కష్టమైన పని నిన్ను నీవు పరీక్షించుకోవడం. టు ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నీవు దేవుని సన్నిధిలో కూర్చొని నీ అవకతవకలన్నీ వాక్యం ద్వారా దేవుడు ఎత్తి చూపెడుతుంటే దాన్ని మరి నువ్వు అంగీకరించి గైకొని వాక్యానుసారంగా ఉన్న జీవితంలోకి రావడం అది చాలా గొప్పది. పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని సహాయం అడగాలి. యూ హ్యావ్ టు సీక్ ద హెల్ప్ అండ్ గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు అందుకే ఉన్నాడు, విశ్వాసికి కాపుగా ఉన్నాడు, కాపాడుతాడు నిన్ను పాపంలో పడకుండా. పడి నువ్వు పశ్చాత్తమైన హృదయంతో తిరిగి ఆయన తట్టు చూసినా నీకు సహాయపడతాడు, తిరిగి నిలబెడతాడు నేను. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం కోరి నీవు పాపాన్ని త్యజించి పరిశుద్ధమైన మార్గంలోకే తిరిగి రావాలి. అంటే మానుకోవద్దు, వెనకంజ వేయొద్దు, ముందుకే వెళ్ళాలి. అంటే యూ షుడ్ బి మోర్ బాదర్డ్ అబౌట్ యువర్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆంతరంగిక క్రమీకరణ లేక మారు మనసు లేక శుద్ధీకరణ మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. బాహ్యంగా అందరు బాగుంటారు. యేసు ప్రభు మత్తయి సువార్త 23లో శాస్త్రులను పరిశీలను చాలా గద్దించినాడు. వేషధారులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు, మీ అంతరంగం అంతా పాపంతో కుళ్ళిపోతున్నారు, పైన సమాధికి సున్నం వేసినట్లు మీరు యోగ్యంగా కనబడుతున్నారని. మీ హృదయము శుద్ధి కావాలని చాలా ఖచ్చితంగా మత్తయి సువార్త 23 మీరు చదవండి. వరుస కూడా గద్దింపే. వేషధారులను గద్దిస్తాడు. దేవుడు ఎప్పుడు పాపులను ప్రేమిస్తాడు. పశ్చాత్తాప హృదయంతో ఆయన తట్టు తిరిగితే ఆయన ఎప్పుడు కాదనడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. రండి 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 అనే పిలుపు ఎప్పుడూ ఉంటుంది. కానీ నాకు దేవుడు అవసరం లేదు, నాకు నేను సరిపోతాను, నేను ఏ పాపం చేసినా అది చెల్లిపోతుంది
అనే ధైర్యవంతులను ఆయన తప్పకుండా గద్దిస్తాడు. అంటే హీ నీడ్స్ ఏ పెనిటెంట్ హార్ట్, ఏ రిపెంటెంట్ హార్ట్. నీ వల్ల కావడం లేదంటే దేవుని సహాయం కోరు. దేవుడు సాతాను వలయం నుండి నిన్ను తప్పిస్తాడు. సో బాహ్యంగా నువ్వు బాగా కనబడాలని అనుకోకు, అది ఏమాత్రం లెక్కకు రాదు. నువ్వు అంతరంగంలో ఏ విధంగా ఉన్నావు, దట్ మ్యాటర్స్ మచ్ బిఫోర్ గాడ్. హల్లెలూయా. కాబట్టి అంతరంగ శుద్ధి ఈ ప్రసంగం పేరు. ఆ వేలు ఇతరుల మీదకి పోకుండా నీ తట్టే, పాయింట్ దట్ ఫింగర్ టువర్డ్స్ యూ. హౌ ఆర్ యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? అది దేవుడు నీకు తప్పకుండా ప్రార్థనలో బయలుపరుస్తాడు. ఒక రోగం కుదరాలంటే డాక్టర్ దగ్గర, నిన్న కూడా ఇద్దరిని చాలా ఫేమస్ డాక్టర్స్ దగ్గర నేను రికమెండ్ చేసి పంపినాను. వాళ్ళు మొదట అడిగింది, మాకు స్కానింగ్ కావాలా, మాకు ఎక్స్రే రిపోర్ట్ కావాలి, మాకు మరి మేము సరైన డయాగ్నోస్ చేయాలంటే మాకు పాత రిపోర్ట్స్ అన్నీ కావాలను. అవన్నీ తీసి మళ్ళీ పంపించాం. ఒక వైద్యుడే కోరుతున్నాడు నీ రోగం నయం కావాలంటే, హీ వాంట్స్ ఎక్స్రే స్కానింగ్ అని. అందుకే దావీదు భక్తుడు 139 కీర్తనలో ఆఖరి వచనాల్లో అంటాడు, నన్ను పరిశోధించి నా హృదయాన్ని నీవు తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా యందు ఉంటే దయతో నన్ను క్షమించి నిత్య మార్గంలో నన్ను నడిపించు. 19వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు ఆఖరి వచనాల్లో అంటాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండునుగా. అంటే హీ సీకింగ్ ఇన్నర్ క్లెన్సింగ్, ఇన్నర్ హోలీనెస్. అయితే దేవుడు పైరూపం చూడడానికి వాక్యంలో ఉంది. నేను ఎంత తెల్లని వస్త్రాలు వేసినా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ గాడ్. కానీ నా హృదయము, నా అంతరంగంలో దాగిన రహస్య పాపం ఏదైనా ఉంటే దాని మీద ఉంటుంది దేవుని దృష్టి. నేను పైకి భక్తి గలదానిగా కనిపించడానికి ఉన్న ప్రయత్నాలన్నీ వ్యర్థమే. కాబట్టి ఆల్వేస్ హ్యావ్ దట్ మోటివ్ ఇన్ యువర్ హార్ట్. హీ సీజ్ ద ఇన్నర్ ఇంటెంట్స్ ఆఫ్ ఎ మ్యాన్. హృదయము అంతరింద్రియములను శోధించే దేవుడు అని కీర్తనలు 7:9 వచనంలో ఉన్నది. హృదయము చాలా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలదంట. అన్నిటికంటే నీవు హృదయాన్ని కాపాడుకోవాలని, అన్నిటికంటే సామెతలు 4 చివరి భాగంలో ఉంటుంది. నువ్వు అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రముగా కాపాడు. అన్నిటికంటే బంగారం కాపాడుకునే దానికంటే, వెండి కాపాడుకునే దానికంటే, నీ డబ్బు కాపాడుకునే దానికంటే, నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కాపాడుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావు. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది నీ హృదయం. నీ హృదయం కాపాడుకోవడానికి నీవు సర్వ ప్రయత్నాలు చేయాలి. హృదయంలో నుండి అన్నీ బయలుదేరుతుందట హృదయము. అందుకే నీవు భద్రంగా కాపాడుకోవాలి. వాట్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ హార్ట్, వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20 నుండి చదువుతాను. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచు. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచార పాపములను, లోభమును, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చు. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ఇవన్నీ లోపల ఉండి వస్తుందండి. అంటే పైకి భక్తి గలవారై నటించి లోపట అంతరంగ శుద్ధి లేకుండా ఇలాగూ దేవుని మోసపరచడానికి ఉన్న ప్రయత్నాలన్నీ వ్యర్థమే. వాట్ ఈస్ ఇన్సైడ్ యూ మ్యాటర్స్ మచ్ బిఫోర్ గాడ్. హృదయంలో పాపము నేను ఒకవేళ మరి దానికి చోటిస్తే నా ప్రార్థన కూడా నీకు వినబడదు అంటున్నది దావీదు. అంటే హృదయము భద్రంగా మీరు కాపాడుకోవాలని ఒకసారి ఆ మాట కూడా చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది. నీవు నీ హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా మరి కారణం రాసి ఉంది. వై యువర్ హార్ట్ నీడ్స్ మచ్ అటెన్షన్ దెన్ అదర్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ. సామెతలు 4:23 వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను.
మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకు. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలె. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగు. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకు, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకోను. అంటే ఎన్ని మంచి మాటలు! ఇవన్నీ నీకు ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది, అంతరంగ శుద్ధి కలగజేస్తుంది. నేను 1000 ఆదేశాలు 2006లో ఆరంభించినాను, 1000 కమాండ్స్ ఆఫ్ గాడ్ అని. ఇప్పటికి 20 సంవత్సరాలు 700లకు పైగా చెప్పినాను. సమయం ఉన్నప్పుడు ఎలా చెప్తూ వస్తున్నాను. ఆ ఆదేశాలు చెప్పడానికి ఒక కారణం ఉండేది. నేను ఒకరోజు ప్రార్థన చేసి పడుకున్నప్పుడు రాత్రి దర్శనంలో చూస్తున్నాను, ఒక మంచి గ్లాస్ బాటిల్, కానీ లోపటంతా జిడ్డు ఉంది, ఆయిల్ మరకలు కూడా కనబడుతుంది బయట. అయితే ఇది మంచి ప్రెషియస్ బాటిల్, దీన్ని పడేయం కదా మనం, సాధారణంగా వస్తువులు ఈజీగా పడేయం. అయితే దాన్ని నేనేం చేస్తున్నానంటే దర్శనంలో ఒక బ్రష్, నా చేతికో మంచి స్ట్రాంగ్ బ్రష్ ఉంది, దాంట్లో కొద్దిగా సర్ఫ్ వేసి కొద్ది వేడి నీళ్ళు పోసి బాగా కడుగుతూ ఉన్నాను. ఇది చాలాసేపు నిద్ర లేచేంత వరకు కూడా ఇదే దర్శనం నాకు దేవుడు చూపెట్టినాడు. ఐఎమ్ జస్ట్ క్లీనింగ్ ద బాటిల్. అది క్లీన్ అయిపోయిన తర్వాత తళతళమని మెరుస్తుంది. నేను పోసిన నీళ్లు కూడా స్ఫటికంలాగా కనబడుతుంది. అది అంతరంగ శుద్ధి అని నాకు అనిపించింది. అప్పుడే దేవుడు నాకు దర్శనం ఇచ్చి, అంతరంగ శుద్ధి కావాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుడు చెప్పినట్టు వినాలి, విధేయత గల మనసు, సమ్మతి గల మనసు దయచేసి. ఎందుకంటే దేవుడు తన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినాడు. ఏ మచ్చ, ముడత, డాగు, కళంకము, మురికి అంతరంగంలో ఉండకూడదని ఆయన మనకు రక్షణ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసినాడు. క్రీస్తును రక్షకునిగా హృదయంలో స్వీకరించిన తర్వాత, క్రీస్తుకు నీ హృదయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత, పరిశుద్ధుడు నీలో నివాసం చేస్తున్నాడు. ఇక నువ్వు పాపం చేయవు, పరిశుద్ధమైన దేవుని సన్నిధితో నింపబడతావు. ఎప్పుడు ఆ హృదయ శుద్ధి కలగాలని నేను ఆ దర్శనం ద్వారా నేర్చుకొని మళ్ళీ ప్రార్థన చేసినప్పుడే నాకు 1000 కమాండ్స్ ఆఫ్ గాడ్ చెప్పమని దేవుడు ప్రేరేపించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆదేశాలు చెప్తూ వచ్చాను. మీరు ప్రార్థన చేయండి, నా జీవితకాలంలో 1000 నేను ముగించాలి అంటే అది చదువుతున్న కొలది దానికి ఒక టైటిల్ పెట్టినాం, ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశం. అంటే ఈ ఆదేశాలు పాటించడం ద్వారా బుక్ స్టాల్లో ఉంది, కంప్లీట్ చేసేంత వరకు ప్రింట్ చేసి పెట్టినాం. అయితే ఇది పాటిస్తే తప్పకుండా నీ హృదయంలో పరివర్తనము కలుగుతుందని తప్పకుండా చెప్పగలం. అయితే సహజంగా మానవుడు పాపి అని మనకు తెలుసు. కీర్తనకారుడు దావీదు అంటాడు, పాపంలోనే నా తల్లి ఏం చేసింది, గర్భము ధరించి. పాపంలో పుట్టినవాడు, పాపరహితుడు ఒకడే, ఎవరది? యేసు ప్రభు. ఏ పురుష సంయోగం లేకుండా మరియా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము దాల్చింది. పాపరహితుడైన ప్రభు మనకు స్నేహితునిగా ఉంటాడు. మీరు నా మాట వింటే నేను మీకు స్నేహితుని వలె ఉంటాను. అంటే హీ విల్ హెల్ప్ అస్, గైడ్ అస్, ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ సిన్, ఫ్రమ్ సీటన్, ఫ్రమ్ ఈవిల్, ఫ్రమ్ డిస్ట్రక్షన్, ఫ్రమ్ కర్స్, ఫ్రమ్ గాడ్స్ యాంగర్. వీటన్నిటి నుండి మనల్ని భద్రం చేసేది ప్రభు సహాయం కోరాలి. తప్పకుండా నీకు అంతఃకరణ శుద్ధి అంటారు కదా, అంటే ఆ శుద్ధి తప్పకుండా కావాలి. మానవుడు అంతరంగంలో, మనసులో ఎప్పుడు ఈ పాపాలు ఉంటాయంట. కామం, క్రోధం, లోభం, మోసం, మోహం, మదము, మత్సరము, ఇవన్నీ ఉంటాయి మానవుని హృదయంలో. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అని లైన్గా పలుకుతారు. అయితే ఇవన్నీ తొలగించాలంటే మార్గం ఏమి అంటే అది యోహాను సువార్త 1 యోహాను 1:7 ఉంది. నీకు లోకం నుండి వేరే దేవునితో సాంగత్యం కలిగి ఉండాలి. నీవు దేవునితో సహవాసం చేయాలంటే ఇక ఇదే మార్గం. నువ్వు పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని సన్నిధిలో చేసిన తప్పులన్నీ ఒప్పుకొని అడిగి క్షమించబడి తర్వాత నీకు లోక స్నేహం కంటే ఎక్కువగా దేవునితో
సహవాసం కలిగి ఉంటావు. నేను చదువుతున్నాను ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందు. అన్యోన్య సహవాసం అంటే దేవునితో మంచి బంధం, తోటి విశ్వాసులతో కూడా చక్కని బంధం, పర్ఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ఫెలో మ్యాన్. ఇది నీకు కావాలి అన్నప్పుడు నీ పాపంలో నుండి నువ్వు విడిపింపబడాలి. నువ్వు పాపం చేస్తే నువ్వు మందిరాన్ని ప్రేమించు. నువ్వు పాపంలో ఉన్నప్పుడు నీకు దేవుని మాటలన్నీ చేదుగా ఉంటాయి. పాపం చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం చదవవు. పాపం చేస్తే ప్రార్థన చేయవు. పచ్చకామర్లు వచ్చేవానికి ఆకలి రాదు. అదే పెద్ద గుర్తు. వీనికి కామెర్లు వచ్చింది, జాండీస్ వచ్చింది వీనికి అంటే డాక్టర్ అడిగే ప్రశ్నలు, నీకు ఆకలి ఉందా అంటే వాడంటే లేదంట. ఏది తినాలని ఆశ లేదా? ఏది తినాలని ఆశ లేదు. కడుపు నొప్పి ఉందా అంటే ఉంది, లోవర్ కడుపులో నొప్పి ఉందంట. నాజియా ఉందా అంటే ఉంది, వాంతికి వచ్చినట్టు. ఇదే కామర్ల లక్షణం. అంటే శరీరంలో ఏ అవయవం పాడైనట్టు? లివర్ పాడైంది, లివర్ జబ్బు అన్నమాట అది. అలాగే పాపము నీలో ప్రవేశించినప్పుడు ఈ గుర్తులన్నీ ఉంటాయి. నీకు మందిరం రాబుద్ది కాదు. ఎంత దేవుడు ప్రేరేపిస్తున్నా ఆ ప్రేరేపణ అణిచి నీ మార్గంలో వెళ్ళిపోతావు. అది చాలా డేంజరస్ జోన్లో ఉన్నావు అనమాట. నువ్వు రక్షణ పొందితే కంఫర్ట్ జోనే నీకు అది, కానీ యూ టిల్ట్ టు ద డేంజరస్ జోన్. ఇవన్నీ లక్షణాలు. పాట అంటే ఇష్టం లేదు, ప్రార్థన అంటే ఇష్టం లేదు, వాక్యం అంటే అసలే ఇష్టం లేదు, మందిరానికి వెళ్ళడం ఇష్టం లేదు, భక్తులను కలవడం ఇష్టం లేదు, కాపరి స్వరం వినడానికి అసలే ఇష్టం లేదు. ఇష్టం లేకుండా సొంత మార్గాలకు వైదొలిగి సాతాను ప్రేరణకు లొంగిపోయి పాపము చేసి భ్రష్టుడు అయిపోతున్నావు. అయితే నీకు దేవునితో సహవాసం కావాలి. ఎవ్రీ బిలీవర్ నీడ్స్ ఏ ఫెలోషిప్ విత్ గాడ్. హల్లెలూయా. మరి నువ్వు పాపం చేస్తూ దేవునితో సహవాసము సంధి ఎలాగో నీకు కల్పితం అవుతుంది కాదు. అందుకే నువ్వు దేవుని కూడా దూషిస్తావు. యూ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఈవెన్ బ్లేమింగ్ గాడ్. దేవుడు ఏం చేసినాడు నాకు? నేను ఎన్నిసార్లు 40 రోజులు పోయినా నాకు ఏం చేసినాడు? నీకు ఏం చేయాలి? నీ ఊపిరి నిలబడితే సరిపోదా? ఇంకేం చేయాలి నువ్వు? నేనైతే అదే స్తుతిస్తాను. ఇప్పటి వరకు నన్ను కాపాడినావు. వచ్చేటప్పుడు కూడా కారులో కూర్చొని కూడా స్తుతించినాను. ఎందుకంటే అసలు ఇది నా గ్రేస్ పీరియడ్. ఇది దేవుడిచ్చిన గ్రేస్ పీరియడ్లో నేను ఈ కార్యాలన్నీ చేయగలుగుతున్నానంటే అది దేవుని మహాప్రేమ, కృప, దయ, కనికరం. బ్యాంకులో రిటైర్మెంట్ అయిపోతారు 60 దాటితే. ఏ పనికి రాకుండా కూర్చొని డిప్రెషన్లు ఉంటారు. అది నాకు జరగనీయలేదు కదా నా దేవుడు. ముందుగానే నన్ను ఏర్పరచుకున్నాడు, దాంట్లో లాగేసినాడు, ప్రజల కొరకు నిలబెట్టినాడు, ఫుల్ టైం మినిస్ట్రీ ఇచ్చినాడు. మీ అందరినీ నాకు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు చేతుల నిండా పని ఇచ్చినాడు, గుండె నిండా ప్రేమ ఇచ్చినాడు, పరిశుద్ధాత్మని ఇచ్చినాడు, వరములను ఇచ్చినాడు, బోధించడానికి ఉన్న సామర్థ్యం ఇచ్చినాడు. ఇది ఇప్పుడు 25వ ప్రసంగం ఏకధాటిగా. అంటే ఇది దేవుని కృప. లెక్క పెడుతూ పోతే ఎంతగా ఉంటుంది దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ప్రణాళిక, దేవుని క్రియలు. ఇలాగుండాలి విశ్వాసం. అప్పుడు నీకు దేవునితో సరి అయిన సంబంధం ఉంటుంది. నిన్న కూడా నేను వాకింగ్ బై మీది చూసినాను ఆకాశం తట్టు. ఎందుకంటే నాకు ఎంత సంతోషం అంటే ఆకాశం తట్టు చూడడం. అంటే ఆకాశం ముందు దేవుడు ఉన్నాడని కాదు, ఆయన ఉన్నత స్థలంలో నివాసం చేస్తాడు. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు. ఆయన ఒక బలహీనుడైన వ్యక్తి అటు చూసినప్పుడు ఇటు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను లక్ష్య పెడుతున్నాడు, నీకు కావలసినవి ఇస్తున్నాడు. అయితే అలాగూ నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ దెన్ ద వరల్డ్ గివ్స్. అయితే లోకము నిన్ను ఆకర్షించిన ఆకర్షణకు నువ్వు లొంగిపోవద్దు. అంటే నీకు దేవుని కంటే ఎక్కువ ప్రేమ అవసరం లేదు. చాలినంత దేవుడు, సరిపోయిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, అంతవరకు ప్రేమించే దేవుడు, నిన్నెప్పుడు విడవడు ఎడబాయడని హామీ ఇచ్చిన దేవుడు, ఈ లోకంలోనికి సరిపోయినవాడు, రానున్న లోకానికి కూడా సరిపోయినవాడు. ఇంకా నీకేం కావాలి విశ్వాసి? చెప్పండి, దేవుడు ఉంటే చాలని. హల్లెలూయా. నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్య. పాట పాడితే కాదు, అనుభవంలోకి రావాలి. నువ్వు ఉంటే చాలు. నీ తోడు చాలు, నీ నీడ చాలు, నీ చూపు చాలు, నీ ప్రేమ చాలు. కాబట్టి ఇక్కడ యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు రాసిన
పత్రిక ఇది. 3 పత్రికలు, ఒక సువార్త, యోహాను సువార్త, మరి ప్రకటన గ్రంథం. ఈ 5 కూడా యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు యోహాను రాసిన పత్రిక. అంటే హీ హ్యాడ్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ భూప్రపంచంలో ఎవరికి దక్కని గొప్ప భాగ్యం ఈ యేసు రొమ్మున ఆనుకున్న శిష్యునికి దక్కింది. ఈయనకు 2 పేర్లు ఉంది. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. దట్ వాజ్ 2 సైడెడ్. ప్రేమ కొన్నిసార్లు 1 సైడెడ్ ఉంటుంది. నువ్వు చాలా ప్రేమిస్తావు కానీ అట్నుండి రెస్పాన్స్ రాదు. కానీ యేసును ప్రేమించినాడు, యేసు రొమ్మున అనుకున్నాడు. యేసు కూడా ఇతన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించినాడు. లేకుంటే పక్కన ఎందుకు కూర్చోబెడతాడు? మీ పక్కన ఎవరైనా కూర్చొని మీ రొమ్ము మీద అనుకుంటే ఎల్బోతోటి ఇట్లా అంట నేనైతే ఐ వాంట్ స్పేస్ అంట. కానీ అంతగా ఆయన శారీరక లోకంలో ఉన్నప్పుడు ఈ శిష్యుడు ఒక్కడే. మీరు లాస్ట్ సప్పర్ చూడండి ఫోటో. ఈ ఒక్క శిష్యుడు యేసు రొమ్ము మీద ఆనుకుంటాడు. యేసు ఎప్పుడు కాదనలేదు. అయితే ఆయన రాసిన పత్రికలో చాలా అర్థం ఉంటుంది. యేసుకి ఏం కావాలో తెలుసు అనమాట. ఆయన వాట్ జీసస్ నీడ్స్ ఈజ్ యువర్ ఫెలోషిప్ విత్ హిమ్. అందుకే రాస్తున్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయాలి. దట్ ఈస్ ద సొల్యూషన్. నువ్వు దగ్గరగా ఉండాలి. దేవుని దగ్గర ఉంటే దేవుడు నీకు అంతరంగ శుద్ధి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధత లేకుండా ఆయనను ఎవరు చూడలేరని ఉంది కదా. యాకోబు కూడా దేవునితో బంధం గలవాడు. మరి రాస్తున్న మాటల్లో చాలా అర్థం ఉంది. యాకోబు 4వ అధ్యాయము 8 నుండి 2 వచనాలు నేను చదువుతున్నాను. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాం. దేవుని యొద్దకు రావాలి. ఇప్పుడు మనం అందరం ఎవరి యొద్దకు వచ్చినాం? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నిద్ర రావడం లేదా? నిద్ర వస్తుంది. బలహీనత లేదా? బలహీనత ఉంది. తల తిరుగుతడం లేదా? తల కూడా తిరుగుతుంది. కాళ్ళు బలహీనంగా ఉన్నా మనకు చాలామందికి, అంటే వయసు పైబడిన వారికి తెలుస్తుంది అది బలహీనత. యవనస్తులకు తెలిసి రాదు, వాళ్ళకి ఆ సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. కానీ ఇన్ని రుగ్మతలు ఉన్నా కానీ నేను దేవుని యొద్దకు వచ్చినా, నువ్వు దేవుని యొద్దకు వచ్చినావు అంటే ఈ లోకం కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? దేవుని. అందుకొరకు మనమే శబాష్ అనుకుందాం, చప్పట్లు గట్టి కొట్టుకుందాం. దేవుని స్తోత్రం. వీఆర్ లవింగ్ గాడ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక్కడ సంబోధన చూడండి. పాపులారా, మీ చేతులను శుభ్రపరచుకొనుడి. హల్లెలూయా. చేతులు దేనికి సూచన? మనం చేసే క్రియలకు సూచన. చేతులు శుభ్రపరచుకోండి అని అంటున్నాడు. క్లెన్స్ యువర్ హ్యాండ్స్ అంటే నీ ప్రవర్తన చక్కబెట్టుకో, నీ క్రియలను పవిత్రపరచుకో. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి. ఓ ఈ డబుల్ మైండెడ్, 2 తలంపుల మధ్యలో తడబడుతున్నారా? అందరికీ చాలామందికి ఉంటుంది ఇది. డబుల్ గేమ్ ఆడుతూ ఉంటారు జీవితం. అటు ఉండాలి ఇటు ఉండాలని ఆశ, ఎటు కాకుండా అయిపోతారు. అంటారు కదా, నా ఘర్కానా ఘాట్కా. అటు లేదు ఇటు లేదు, దేవుని వైపు లేవు, ఇటు సాతాను వైపు లేవు. నులివెచ్చని స్థితి, లూక్ వామ్. నువ్వు ఎప్పుడు దేవుని కొరకు మండుతూ ఉండాలి. హల్లెలూయా. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యేసుప్రభు ఒక సాక్ష్యం ఇస్తాడు. ఇదిగో మండుతూ ప్రకాశించుచున్న దీపం. ఎంత మంచి మాట. చచ్చేంత వరకు ప్రభు కొరకు మండితే ఎంత భాగ్యం అది. లోకము దాని ఆశలన్నీ గతించిపోతుంది కదా. నీవు పాపంలో పడితే ఆ పాపమే నిన్ను వెక్కిరిస్తుంది, అపహాస్యంకు గురవుతావు, ప్రజల నోట్లో సామెతగా మారిపోతావు. అదే దేవుని కొరకు నిష్ఠ కలిగి నిలబడితే నువ్వు తరతరాలు ఉంటుంది నీ నామము. దేవునికి స్తోత్రం. తరతరాలు ఉంటుంది నీ పని. అంటే నిత్యత్వంలోకి నీకు దేవుడు ఎంతగా మరి నీ ఘనత లభిస్తుంది. ఎన్ని కిరీటాలు రాసి ఉంది కదా. అంటే ఈ లోకంలో మాత్రం కాకుండా రానున్న లోకంలో కూడా నీకు ఘనత, మెప్పు, ప్రభావము ఇవన్నీ కూడా సిద్ధపరిచినాడు.
అందుకే మీ హృదయములను మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకొనుడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉంటారు చాలామంది, పిచ్చిగా అర్థం లేని నవ్వులు, కికి 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 అని నవ్వుతుంటారు. అంటే జీవితం మీద ఒక బరువు కానీ, ఒక ఏకాగ్రత కానీ, ఒక సీరియస్నెస్. మా ఇంట్లో మరి మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు నాకేమో నవ్వాలని చాలా ఆశ, బ్యాంక్లో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ. ఇప్పుడు కూడా ఈ వాక్యం వచ్చి అడ్డు నిలబడుతుంది, కానీ ఐ వాంట్ టు హ్యావ్ ఎ వెరీ హ్యాపీ హ్యూమరస్ లైఫ్. నా పేరే పెట్టినారు కదా తల్లిదండ్రులు. అంటే నన్ను చూసిన వారికి కూడా ఏం కలగాల? జాయ్, హ్యాపీనెస్ కావాలి. ఎవరో వివరించినారు కదా, జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యువర్ సెల్ఫ్ లాస్ట్. అదైతే కరెక్టే నా జీవితంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సంతోషంగా ఉండమన్నాడు కదా దేవుడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని కూడా ఉంది ఆదేశం. ప్రభు నందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడు అని ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకుంది? వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మరి మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చింత పడొద్దని ఉంది కదా వాక్యాల్లో. అంటే ఇది పాపికి ఇచ్చిన ఆదేశం. ఇది పరిశుద్ధపరచబడినాక దేవునిలో నాటబడి దేవునిలో నిలిచిన వారికి కాదు. వాళ్ళు సంతోషించాలి, ఆనందించాలి. పాప క్షమాపణ లభించింది, రక్షణ అనుభవిస్తున్నావు, నీ కొరకు సిద్ధపరిచిన మేళ్ళన్నీ నువ్వు అనుభవిస్తున్నావు, యేసుతో నడుస్తున్నావు, దేవునితో సహవాసం కలిగి ఉన్నావు. నువ్వెందుకు? ఇది పాపి, మారు మనస్సు లేని పాపి కొరకున్న ఆదేశాలు. నువ్వు నవ్వడానికి ఏ కారణం లేదు, నువ్వు సంతోషంగా ఉండే అవసరం లేదు. నువ్వు పాపంలో ఉన్నావు. ఈ పాపము నీకు నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి నీకు మారు మనసు అవసరం, నీకు ప్రభు అవసరం. నువ్వు గుండె కొట్టుకొని ఏడు, చింతపడు, వ్యాకులపడు, నీ ఆనందాన్ని దుఃఖంగా మార్చుకో. నువ్వెందుకు నవ్వుతున్నావు? నీ పాప భారం అంతా ప్రభు మీద వేయి. ఒప్పుకో పాపాన్ని, రిపెంట్, మారు మనసు కలిగి దేవుని నమ్ము అని అన్నమాట. అయితే మరి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. తగ్గించుకోవాలి. పశ్చాత్తాపడాలంటేనే తగ్గించుకోవాలి. గర్విష్ఠులు ఆయన సన్నిధిలో నిలవలేరు, డాంబికులు అబద్ధికులు ఆయన సన్నిధిలో నిలవలేరు అని వాక్యం పెడుతుంది. కాబట్టి అంతరంగ శుద్ధిని కావాలని ఆశపడాలండి. ఏదైనా నేను చెప్పినాను కదా, ఆశీర్వాదానికి మూల పదము ఆశ. ఆశ నుండే వస్తుంది ఆశీర్వాదాలన్నీ. నీకు ఆశ ఉండాలి నీ బ్రతుకు మారాలని, నీకు ఆశ ఉండాలి నేను దేవుని సేవ చేయాలని, నీకు ఆశ ఉండాలి యజమాని చేతిలో నేను అర్హమైన పాత్రగా ఉండాలని, నీకు ఆశ ఉండాలి నేను మనుషులను మోసపరచొద్దని, నీకు ఆశ ఉండాలి నేను దేవుని కన్నులను కప్పకూడదని, నీకు ఆశ ఉండాలి యథార్థ మార్గంలో, అది ఆ రాజమార్గం, అది యథార్థవంతుల మార్గం అట, రాజమార్గంలో నడవాలి. హల్లెలూయా. నీకు ఈ ధైర్యము నీవు నీ సత్ప్రవర్తన ద్వారా, ప్రభు ఇచ్చిన రక్షణ ద్వారా, పరిశుద్ధ జీవితం ద్వారా కలుగుతుంది ఆ ధైర్యం. మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటా. నా మాటలు మీలో ఉంటే మీకు ఇష్టం ఏది అది అడగండి, నేను మీకు దాన్ని అనుగ్రహిస్తాను. అంటే ఆయనలో ఉండడం, అప్పుడు ఏ పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. కాబట్టి ఆ సహవాసాన్ని నువ్వు కోరితే నీకు మరి అంతరంగ శుద్ధి యేసు రక్తం ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనస్సాక్షి కల్మషము లేకుండా, మనస్సాక్షిలో కల్మషం ఉండకూడదు. అంటే నీవు దేవునికి అవిధేయత చూపుతున్న కొలది ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. యాజ్ యూ కీప్ ఆన్ డిజోబేయింగ్ గాడ్, యూ విల్ బి డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీవు అవిధేయత, దేవుని మాట వినకుండా నీవు మొండితనంతో ఉంటే నీకు తెలవకుండానే నీ స్వభావం మారిపోతూ ఉంటుంది. నీలో నేరంపై నేరం, నేరంపై నేరం చేసి చేసి అబద్ధాలు ఆడి, దేవునికి ఇష్టం లేని పనులు చేసి, వ్యభిచరించి కరుడుగట్టిన నేరస్తునిగా మారిపోతాం. ఎందుకంటే మనస్సాక్షి పనిచేయదు. మంచి మనస్సాక్షి గలవారై ఉండాలని వాక్యంలో ఉంది కదా. నిర్మలమైన మనస్సాక్షి కావాలి. మరి
నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయకూడదండి. స్వచ్ఛమైన మనస్సాక్షి కావాలంట దేవుని బిడ్డలో. అంటే బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ దే ఆర్ ద సేమ్. దట్స్ కాల్డ్ ఇంటెగ్రిటీ ఇన్ ఇంగ్లీష్. ఇంటెగ్రిటీ అంటే సత్యసంధత. అదే దేవుడు కోరుతున్నాడు. కీర్తన 51:6 ఉంది, నీవు అంతరంగంలో సత్యమునే కోరుతున్నావు. పైన ఒకటి లోనొకటి, పైన ఒకటి లోనొకటి, ఈ ద్వంద్వ బుద్ధులు దేవుడు ద్వేషిస్తున్నాడు. గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్. 119వ కీర్తనలో ఉంది, ద్విమనస్సు గల వారిని యెహోవా ద్వేషించం. ఆయన ద్వేషం ముందు నిలబడతామో మనం? ఆయన ప్రేమనే తట్టుకోలేము. ఆయన ద్వేషిస్తే ఉప్పొడైపోతాం మనం. ఆయనకు ఇష్టం లేని కార్యాలు చేయకూడదు. హౌ టు ప్లీజ్ గాడ్? యూ కెన్ ప్లీజ్ గాడ్ విత్ ఎ అప్రైట్ స్పిరిట్, యథార్థమైన హృదయం. యూ కెన్ ప్లీజ్ గాడ్ విత్ ఎ క్లియర్ కాన్షియన్స్, స్వచ్ఛమైన మనస్సాక్షి. యూ కెన్ ప్లీజ్ గాడ్ విత్ ఎ క్లియర్ స్పిరిట్, వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యూ కెన్ ప్లీజ్ గాడ్ విత్ అన్ ఒబీడియంట్ స్పిరిట్. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు వినడం అంటే దేవునికి ఎంత ఇష్టం. మరి దేవుని మార్గంలో నడుచుకోవడం, అన్నిటికంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం, అది కూడా ఒక స్వచ్ఛమైన మనసు, ప్రేమగల మనసు నుండే ఉద్భవిస్తుంది. టు గివ్ గాడ్ ద టాప్ ప్రయారిటీ ఇన్ ఎవ్రీథింగ్. అది నీ హృదయంలో ఇవన్నీ ఇప్పుడు నేను మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చదివిన పాపాలన్నీ నింపుకుంటే నీకు రాదు. అది ఎన్ని పాపాలు ఉన్నాయి కదా మార్క్స్ వార్త 7వది, మీరు ఇంటికి పోయి లెక్క పెట్టండి. బాబా వరుసగా ఇన్నిటితో నింపుకున్నాక మళ్ళా భక్తులుగా నటించేవారు ఉన్నారు, సేవ చేసేవారు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు. అది ఇంకా గమ్మత్తు. అసలు ఎట్లా వస్తుంది ఇంత తెగింపు దేవుని సందులో నిలబడడానికి? వితౌట్ క్లియరెన్స్. నీ క్లియరెన్స్ లేకుంటే నీ విదేశాలు పంపారు, తెలుసా మీకు? ఇమిగ్రేషన్ క్లియర్ కాలేదంటారు. నువ్వు దేవుని సన్నిధి చేరడానికి ఏం లేదా? మధ్యలో చెకింగ్ చాలా ఉంది. అందుకే నువ్వు దేవుని తోడు, దేవుని సహవాసం, దేవుని ప్రేమ, దేవుని శక్తి అనుభవించాలంటే లైన్ క్లియర్ కావాలి. మొదట నేను నిఖిల్ చర్యంతో అన్నాను, నిఖిల్ ఎప్పుడు వస్తావు? నీకు దేవుడు మంచి ప్రసంగ వరం అంత ఇచ్చినాడు కదా, నీకు అన్ని వరాలు ఉన్నాయి, నువ్వు తప్పకుండా వాడబడతావు అన్నప్పుడు, మమ్మీ నన్ను అమెరికా ఇంత మంచి మరి సమృద్ధి గల దేశాన్ని వదిలిపెట్టి రామ్నగర్లో ఎప్పుడు చూసినా మోరీలు పొంగుతూ ఉంటాయి, ఎప్పుడు డ్రైనేజీ కాలు పెట్టాలంటే భయం. అయితే నేను చెప్పినా అనమాట, మరి ఇవన్నీ క్లియర్ అయిపోతుంది, ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ దేవుడు నీకు అడ్డుగా ఉన్నవన్నీ తొలగిస్తాడు, తప్పకుండా నడిపిస్తాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మోరి పగిలితేనే మనం సహించలేమే, వెంటనే నడుస్తున్నప్పుడు మనకు పాదాలు ఎక్కడ పడతాయి అని జాగ్రత్త. ముఖానికి ఏం చేస్తాం? బట్ట కప్పుకుంటాం, భరించలేము ఆ దుర్వాసన. మరి నువ్వు దేవునిలో లేకుంటే అంతే గతి నీది. సాతాను వలయంలో చిక్కితే ఆ దుర్వాసన నీ నుండి వెలువడే ఆ భయంకరమైన కార్యాలు, ఎంత రొమ్ములో పాపం కప్పుకున్నా బయటకు వచ్చేస్తుంది కదా. నేను చెప్పిన ఎగ్జాంపుల్, మోరి బగులితేనే మనం భరించలేం. అలాగ ఒక జీవితం పాపంతో నిండి, పాప క్షమాపణ లేకుండా, పశ్చాత్తాపమైన హృదయం లేకుండా, మార్క్స్ వార్త 7:14 చెప్పినట్టు అన్ని పాపాల పుట్ట లోపల పెట్టుకొని ఉంటే, అలాగే దేవుని దృష్టికైనా మనుషుల దృష్టికైనా సాక్ష్యం లేని జీవితం అది శిక్షకు కారణమైపోతుంది కదా. పాపి మారు మనసు ఎంత అవసరం, పరిశుద్ధమైన హృదయం అవసరం, రక్షణ అవసరం, విమోచన అవసరం, రక్తం చేత పరిశుద్ధపరచబడడం, నిత్య నివాసం, నిత్య జీవం, యేసుతో సదాకాలం ఉండాలి. ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు, సిలువ నుండి ప్రవహించిన దీవెనలు. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామ స్తోత్రం. అంతరంగ శుద్ధి అనే అంశం మీద కొన్ని మాటలు నీ బిడ్డలతో నేను ముచ్చటించినాను. ఆ మాటల మీద ముద్ర వేయండి, అది హృదయంలో పదిలపరుచుకొని ప్రతి ఒక్కరిలో పరివర్తన దయచేయమని, వినువారై మాత్రం ఉండి మేము శిక్షకు అప్పగించుకోకుండా తండ్రి, విని దాన్ని గైకొనడానికి ఉన్న సిద్ధ మనసు మాకు అందరికీ దయచేయమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో
ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.